తెల్లపూర్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ ఏర్పాటుపై కుట్రలు మానుకోవాలి అని మాజీ ఉప సర్పంచ్ కృష్ణ అన్నారు. తెల్లపూర్ మాజీ ఉప సర్పంచ్ కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తెల్లపూర్ ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని, అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా పటాన్చెరు ప్రాంతంలోనే వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. నిరుపేదలు ఎక్కువగా నివసించే తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్లో ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. తెల్లాపూర్ నుండి సర్కిల్ కార్యాలయాన్ని తిరిగి పటాన్చెరుకు తరలించాలి అనే యువజన డిమాండ్లు మానుకోవాలన్నారు. పటాన్చెరులో ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలు సంవత్సరాలుగా నడుస్తున్నాయని, ఒక్కసారి కార్యాలయం తెల్లాపూర్కు మారగానే దీనిపై హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెల్లాపూర్ అయితే పరిపాలనా సౌలభ్యం బాగా ఉంటుంది. మరి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయము, రవాణా కానీ, రోడ్డు కానీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ కార్యాలయం తెల్లాపూర్లో బాగా ఉంది. కాబట్టి ఇదైతే సర్కిల్ కార్యాలయానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఒక ఆలోచనకు వచ్చి తెల్లాపూర్ ప్రాంతాన్ని, తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సర్కిల్ కార్యాలయంగా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించడం వలన కొందరు పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేనితనంతో భరించలేక తెల్లాపూర్ అయితే మాకు దూరం అవుతుంది, పటాన్చెరులోనే ఉండాలని ఈ ప్రాంతీయతను రెచ్చగొట్టడము ఇదంతా సమంజసంగా లేదు. తెల్లాపూర్ ప్రాంతం అయితేనే అన్ని రకాల ప్రజలు, అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేదా పేద ప్రజలు అందరూ ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి తెల్లాపూరే బాగుంటుందని అధికారులు నిర్ణయించడం జరిగింది. మరి తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రాబోయే కాలంలో 1,00,000 జనాభా వరకు పెరిగేటువంటి తెల్లాపూర్ ప్రాంతం ఒక డబుల్ బెడ్రూమ్లోనే 25,000 కుటుంబాలు వస్తున్నాయి. అలాంటి చాలా హై రేంజ్ టవర్స్ చాలా ఉన్నాయి. మరి అంత జనాభా వచ్చినప్పుడు పటాన్చెరు ప్రాంతంలో సర్కిల్ కార్యాలయం ఉండడం చాలా ఇబ్బందికరంగా పాలనకు ఉంటుందని అధికారులు నిర్ణయించడం జరిగింది. మరి పటాన్చెరు వాళ్ళు నాయకులు ఒక మంచి మనసుతో ఆలోచన చేయాలి. ఇన్ని రోజులు కూడా మా తెల్లాపూర్ ప్రాంతం వాళ్ళం ఒక హాస్పిటల్ రావాలన్నా, లేదా కరెంటు ఏడీ ఆఫీస్కి రావాలన్నా, లేదా అగ్రికల్చర్ కార్యాలయానికి రావాలన్నా, లేదా పంచాయతీరాజ్ కార్యాలయానికి రావాలన్నా, గతంలో బ్లాక్ సమితి కార్యాలయం కూడా పటాన్చెరులోనే ఉండే. ఇన్ని కార్యాలయాలు పటాన్చెరులో ఉన్నప్పటికీ మేము అవస్థలు పడుతూ బస్సులు లేక, దారులు లేక రకరకాల ఎన్నో ఇబ్బందులతోని పటాన్చెరు రావడం జరిగింది. కానీ లేక ఒక ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని తెల్లాపూర్ ప్రాంతాన్ని ఒక సర్కిల్ ప్రాంతంగా ఏర్పాటు చేయడం మీకెందుకు అంత అసూయ? మీరు రావడానికి ఇబ్బంది ఏముంది? ఒకవేళ అభివృద్ధి చెందాలంటే పటాన్చెరులో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు, మున్సిపాలిటీలు, టౌన్లు అన్నీ అభివృద్ధి చెందాలి. ఒక్క పటాన్చెరు అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందినట్టు కాదు కదా. ఒక్క సర్కిల్ ఆఫీస్ వచ్చినంత మాత్రాన మీకెందుకు ఇంత బాధ? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు పటాన్చెరు నాయకులు? తెల్లాపూర్ అంటే సంపన్నులున్న గ్రామం అంటారు. ఒక్కసారి మీరు ఇక్కడికి తెల్లాపూర్కు వస్తే ఇక్కడ జేపీ కాలనీ కానివ్వండి, అంబేద్కర్ కాలనీ కానివ్వండి, కొమ్రంభీం కాలనీ కానివ్వండి, తెల్లాపూర్ గ్రామకంఠం కానివ్వండి, కొల్లూరు గ్రామకంఠం కానివ్వండి, నాగులపల్లి కానివ్వండి, వెల్లుమల కానివ్వండి, ఇవన్నీలో చాలామంది పటాన్చెరు కంటే ఎక్కువ పేదలు ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓట్లు అడగడానికి మాత్రం తెల్లాపూర్ ప్రాంతం వాళ్ళు అవసరం. కానీ ఇక్కడ ఒక సర్కిల్ కార్యాలయంకి రావడానికి మీకెందుకు ఇబ్బంది? మేము గతం నుంచి కూడా మీరు రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో నిలబడినప్పుడు, శాసనసభ ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవిస్తూ మీకు ఓట్లు వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరే కదా ఎమ్మెల్యేలు. ఇన్ని కార్యాలయాలు మీ దగ్గరనే పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు మీరే, నాయకులు మీరే. ఒక కార్యాలయం, ఒక సర్కిల్ కార్యాలయం వస్తే మీకెందుకు అంత కడుపు మంట అవుతుంది? కాబట్టి ఇప్పటికైనా పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆలోచన చేయాలి. అవన్నీ మానుకోవాలి. ప్రాంతాలను రెచ్చగొట్టొద్దు. మీ స్వలాభం కోసం, మీ ఓట్ల కోసం మీరు అనవసరంగా ప్రజలను విడదీయొద్దు. అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇక్కడ పటాన్చెరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెల్లాపూరే సరైన ప్రాంతం సర్కిల్కు. కాబట్టి తెల్లాపూర్లో ఉండేటట్టు అందరం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాదని మీరు ఏమైనా
మొండికేసి మీరు అదే విధంగా ఇబ్బందికరం చేస్తే మేము కూడా తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఆల్ పార్టీ నాయకులం కూడా పొటెన్షియల్లో ఒకవేళ ఏర్పాటు చేసినట్టయితే పొటెన్షియల్ సర్కిల్ ఆఫీస్ దగ్గర సర్కిల్ ఆఫీస్ ముట్టడి చేయడం కానివ్వండి, ధర్నాలు చేయడం కానీ, రస్తారోకలు చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా పొటెన్షియల్ నుంచి వచ్చిన భవిష్యత్తులో ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే కూడా వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల కోసం పోటీ పడుతులు అందరూ కూడా మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రాంతంలోనే పొటెన్షియల్ కాకుండా తెల్లాపూర్ ప్రాంతంలోనే సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మా మనవిని మీరు అర్థం చేసుకొని మీరు ఎలాంటి ఇబ్బందులు కలిగించడానికి భావిస్తూ మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.